ఓకే, ఇప్పుడు అవ్యయాలు తెలుసుకుందాం. అంటే భాషా భాగాలలో నామవాచకము, సర్వనామము, విశేషణము తర్వాత మనం తెలుసుకోవాల్సినటువంటిది అవ్యయము. అవ్యయము అంటే ఏం లేదండి, లింగ వచన విభక్తి ప్రత్యయములు లేని, లింగ వచన విభక్తి అంటే లింగ వచన విభక్తి ప్రత్యయములు లేనటువంటి భాషా భాగాలను, అంటే భాష యొక్క భాగాలను ఏమంటారు అని అంటే అవ్యయాలు అని అంటారు. అంటే లింగ వచన విభక్తి ప్రత్యయములు లేనటువంటివి, లింగ వచన విభక్తి ప్రత్యయములు లేనటువంటివి అంటే ఏదైనా ఒక పదం తీసుకుంటే అది ఏ లింగమో చెప్పలేము. అది పురుషలింగమా, స్త్రీలింగమా, నపుంసకలింగమా, మహద్వాచకమా, మహతీవాచకమా, అంటే అమహద్వాచకమా, మహత్యర్థకవాచకమా అనేటువంటిది చెప్పలేము. అంటే ఇక్కడ ఏదైనా ఒక పదం ఉదాహరణ తీసుకున్నట్లయితే ఇక్కడ అక్కడ అనేటువంటి పదం ఉన్నది కదా, ఈ అక్కడ అనేటువంటి పదం తీసుకున్నట్లయితే ఈ అక్కడ ఏ లింగము, స్త్రీలింగమా, పుంలింగమా, నపుంసకలింగమా తెలియదు. ఇక్కడ అనేటువంటి పదం ఉంది, ఇది స్త్రీలింగమా, పుంలింగమా, నపుంసకలింగమా తెలియదు. ఇట్లా పుల్లింగము, స్త్రీలింగము, నపుంసకలింగము చెప్పలేము. వచనము అది ఏకవచనమో బహువచనమో చెప్పలేము. విభక్తి ప్రత్యయాలు ఏమైనా ఉన్నాయంటే ఏవీ లేవు. అటువంటి వాటిని ఏమంటారని అంటే అవ్యయాలు అని అంటారు. అవ్యయము అంటే ఏం లేదండి, వ్యయము అంటే ఖర్చు, ఖర్చు కానటువంటిది. అంటే ఖర్చు కానటువంటిది అని అంటే ఎక్కడ ఆ పదము ఉపయోగింపబడేటువంటిది, అంటే ఏ పదంతో కలవనటువంటిది, ఏ పదంతో కలిసి అంటే భాషలో సంచరించేటువంటి గుణాన్ని లేనటువంటివి అవ్యయాలు. అంటే ఖర్చు కానటువంటిది అవ్యయము అంటే ఖర్చు, అవ్యయము అంటే ఖర్చు కానిది, వ్యయము అంటే ఖర్చు కదా. ఇట్లా అలాగా ఇలాగా బలి, అక్కడ, అయ్యారే, ఆహా, ఓహో, అచట, ఎచట ఇట్లాంటి పదాలన్నీ ఏమవుతాయంటే అవ్యయాలు అవుతాయి. మరి ఇట్లాంటి అవ్యయాలు మళ్ళీ మూడు రకాలు అవ్యయాలు మూడు రకాలు. అందులో మొట్టమొదటిది ప్రతిపదోక్త అవ్యయాలు, రెండవది లాక్షణిక అవ్యయాలు, మూడవది సముచ్చయ అవ్యయాలు. మరి లాక్షణిక అవ్యయాలు, ప్రతిపదోక్త అవ్యయాలు, సముచ్చయ అవ్యయాలు. మరి ఇక్కడ ప్రతిపదోక్త అవ్యయాలు అంటే ఏంటి, లాక్షణిక అవ్యయాలు అంటే ఏంది, సముచ్చయ అవ్యయాలు అంటే ఏందో ఇప్పుడు చూద్దాం, జాగ్రత్తగా గమనించాలి. ప్రతిపదోక్త అవయవాలు, అవయవాలు కాదు, అవ్యయాలు, ప్రతిపదోక్త అవ్యయాలు, రైట్. ఈ ప్రతిపదోక్త అవ్యయాలు అని అంటే సహజంగా ఏర్పడేటువంటి అవ్యయాలు. సహజంగా అంటే ఎట్లాంటి, అంటే ఎటువంటి మార్పులని లేకుండా సహజ సిద్ధంగా ఏర్పడేటువంటి అవ్యయాలు. సహజ సిద్ధంగా ఏర్పడేటువంటి అవ్యయాలను ఏమంటారు అని అంటే ప్రతిపదోక్త అవ్యయాలు అంటారు. అంటే కొన్ని అవ్యయాలేమో వ్యాకరణ సూత్రాల ప్రకారము, వ్యాకరణ సూత్రాల ప్రకారము, వ్యాకరణం ప్రకారము, లాక్షణము ప్రకారము మరి కొన్ని అవ్యయాలు ఏర్పడతాయి. అట్లా కాకుండా సహజ సిద్ధంగా ఏర్పడేటువంటి అవ్యయాలను ఏమంటారనంటే ప్రతిపదోక్త అవ్యయాలు అని అంటారు. అక్కడ అనేటువంటిది సహజ సిద్ధంగా ఏర్పడేటువంటి అవ్యయము. ఇక్కడ అనేది కూడా సహజ సిద్ధంగా ఏర్పడేటువంటి అవ్యయము. అక్కడ, ఇక్కడ, ఎక్కడ, ఊరక, మిన్నక, బలి, ఇక, ఎట్టకేలకు, ఎట్టకేని ఇవన్నీ ప్రతిపదోక్త అవ్యయాలే. ప్రతిపదోక్త అవ్యయాలు అని అంటే సహజ సిద్ధంగా ఏర్పడేటువంటి అవ్యయాలు అని మనము చెప్పుకోవచ్చు. తర్వాత ఇది చెప్తే అర్థమైపోతుంది మీకు. లాక్షణిక అవ్యయాలు, లక్షణము అని అంటే వ్యాకరణము అని అర్థం. లక్షణము అంటే వ్యాకరణము. వ్యాకరణ సూత్రాల ప్రకారము
వ్యాకరణ సూత్రాల ప్రకారము ఏర్పడేటువంటి అవ్యయాలు లాక్షణిక అవ్యయాలు. వ్యాకరణ సూత్రాల ప్రకారం చేసి అనేటువంటిది లింగం లేదు, వచనం లేదు, విభక్తి ప్రత్యయం లేదు. ఇది అవ్యయము. అంటే అతడు బాగా పనిచేసి అలసిపోయాడు. అతడు బాగా పనిచేశాడు. పనిచేశాడు అన్నప్పుడు ఏకవచనం వస్తుంది. పని చేశాడు అన్నప్పుడు పని చేశాడు అనేటువంటిది ఏకవచనం వస్తుంది. చేశాడు అంటే ఏకవచనం వస్తుంది. అంటే ఏకవచనం వచ్చినప్పుడు అది అవ్యయము కాదు. దీన్ని వ్యాకరణ సూత్రాల ప్రకారము క్వార్థకంగా మార్చాము. క్వార్థకంగా మార్చినప్పుడు చేసి అన్నప్పుడు అది ఏ లింగమో తెలియదు. మామూలుగా చేసి అన్నప్పుడు ఏ లింగమో తెలియదు. మళ్ళీ అతడు పని చేసి అన్నప్పుడు అక్కడ చేసి అనేటువంటి క్రియ పుంలింగం అనేది అవుతుంది. మామూలుగా ఇట్లా స్పెసిఫిక్గా ఒక పదాన్ని ప్రత్యేకంగా రాసినప్పుడు అది ఏ లింగమో మనము చెప్పలేము. కాబట్టి చేసి అనేటువంటిది ఏ లింగమో చెప్పలేము. చేసి అనేటువంటిది ఏకవచనమో బహువచనమో చెప్పలేము. అదేవిధంగా చేసి అనేటువంటిది విభక్తి ప్రత్యయాలు ఏమీ లేవు. ఇట్లా పొయ్యి అనేటువంటి పదానికి కూడా లింగం లేదు, వచనం లేదు, విభక్తి ప్రత్యయాలు లేవు. కని అంటే చూడడము. ఏది అనేటువంటి ప్రత్యయం కూడా లింగం లేదు, వచనం లేదు, విభక్తి ప్రత్యయాలు లేదు. వచ్చి అనేటువంటి ప్రత్యయంలో కూడా అంటే పదంలో కూడా లింగం లేదు, వచనం లేదు, విభక్తి ప్రత్యయములు లేవు. వెళ్ళి ఇట్లాంటి పదాలన్నీ ఏమవుతాయంటే లాక్షణిక అవ్యయాలు. అంటే వ్యాకరణ సూత్రాల ఆధారంగా, లక్షణ సూత్రాల ఆధారంగా ఏర్పడేటువంటి అవ్యయాలను లాక్షణిక అవ్యయాలు అని అంటారు. అవ్యయాలు, వ్యయము అంటే ఖర్చు, అవ్యయము అంటే ఖర్చు లేనిది, ఎక్కడ ఉపయోగింపబడింది, ఒంటరిగా ఉపయోగపడింది. తర్వాత సముచ్చయ అవ్యయాలు. ఈ సముచ్చయ అవ్యయాలు రెండు పదాలు, ఇక్కడ అక్షరాలు ఉన్నాయి. యు అనేటువంటి అక్షరము, ను అనే అక్షరము, యు అనే అక్షరము, ను అనేటువంటి అక్షరము సముచ్చయ అవ్యయాలులో. ఈ యు అనేటువంటి అక్షయము ఉకారాంత పదాలు కానటువంటి సందర్భంలో ఈ యు అనేది వస్తుంది. ను అనేదేమో ఉకారాంత శబ్దాలు వచ్చినప్పుడు ఉకారాంత శబ్దాల తర్వాత ఇది ను అనేటువంటిది వస్తుంది. అంటే ఉకారాంత శబ్దాల తర్వాత వచ్చేదేమో ను, ఉకారాంతము అంటే ఉకారముతో అంతమయ్యేటువంటి పదాల తర్వాత వచ్చేదేమో ను, తర్వాత ఉకారాంతము కానటువంటి పదాల తర్వాత వచ్చేటువంటిదేమో యు. అన్నయ్యు అంటే ఉకారాంతము కానటువంటిది. నెక్స్ట్ ఉకారాంతము అనును, అవును, ఇట్లాంటి పదాలలో ఇవి సముచ్చయ అవ్యయాలు. నీవును, మరియును, నీవును, మరియును అంటే ఉకారాంతము పదాల యొక్క చివర మరియులో ఊ ఉంది, ఇక్కడ ఊ ఉంది. చేయుయు అని అట్లా రాదు. చేసియు ఇట్లాంటివి సముచ్చయ అవ్యయాలుగా మనము చెప్పొచ్చు. యు అనేదేమో ఉకారాంతము కానిటువంటి పదాల యొక్క చివర వాడతారు. ను అనేదేమో ఉకారాంతము చివరిలో వాడతారు. ఇంకా మరికొన్ని అవ్యయాలు ఏ సందర్భంలో వాడతారు అనేది చూసినట్లయితే ఔరా అనేటువంటి అవ్యయాన్ని ఏ సందర్భంలో వాడతారు అని అంటే ఆశ్చర్యార్థకంలో వాడతారు. ఇట్లా కూడా అడిగే అవకాశం ఉంది ప్రశ్న. ఔరా అనేటువంటి అవ్యయాన్ని ఏ సందర్భంలో వాడడానికి అవకాశం ఉందనంటే ఆశ్చర్యార్థకంలో. ఎవరైనా వచ్చి నేను 10వ తరగతిలో స్టేట్ మొదటి ర్యాంకును సాధించాను అంటే ఔరా. ఏబిపిఎస్సి గ్రూప్ 4 జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ ఉద్యోగం మాకు లభించింది ఔరా.
ఒక అందమైనటువంటి అమ్మాయి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుంది, అప్పుడు ఏమంటారు? అబ్బా అంటాం. అబ్బా అనేటువంటిది కూడా ఆశ్చర్యార్థకంలో. ఉద్యోగ పరీక్ష రాసి దానిలో విఫలమయ్యాము, అప్పుడు అయ్యో అని తలగొట్టుకుంటాం. అది కూడా దుఃఖంలో వాడేటువంటి అవ్యయము. నెక్స్ట్, నీకు ఉద్యోగం సాధించారు, మీరు ఉద్యోగం సాధించిన తర్వాత నాకు ఉద్యోగం వచ్చింది సార్ అని నాకు ఫోన్ చేశారనుకోండి, బలి శబాష్ అని అంటాను. ఈ శబాష్ బలి అనేటువంటివి కూడా అవ్యయాలే. ఏ సందర్భంలో? మెచ్చుకోలును తెలిపేటువంటి సందర్భంలో ఈ అవ్యయాలను వాడతారు. మెచ్చుకోలును తెలిపేటువంటి సందర్భాల్లో కటకట ఎంత కష్టం వచ్చింది, కటకట ఎంత కష్టం వచ్చింది, 10వ తరగతి వరకు చదివి వదిలేసినటువంటి తెలుగును మళ్ళా చదవాల్సి వచ్చింది, ఎంత కష్టం వచ్చే నాయన. కటకట కటకట కటకట. ఇప్పుడు మనం బుర్రకథ వింటూ ఉంటాం. బుర్రకథ వింటున్నటువంటి సందర్భంలో అక్కడ కర్ణరసాన్ని ప్రబోధించేటువంటి సందర్భంలో అక్కడ కథకులు అయ్యో అంటారు. అక్కడ ఒక దీనస్థితిని తెలియజేయడానికి ఆ అయ్యో అనేటువంటి పదాన్ని వాడతారు. ఆ అయ్యో అనేటువంటిది అవ్యయము. ఆనందార్థకంలో ఆహా, మీరు ఒక వివాహానికి వెళ్ళినప్పుడు అక్కడ భోజనాలు చేసిన తర్వాత వంటలు గురించి ఎవరైనా అడిగినప్పుడు ఆహా, వంటలు చాలా రుచికరంగా ఉన్నాయి, ఆహా, గుత్తి వంకాయ కూర చాలా రుచిగా ఉన్నది అని ఇక్కడ ఆనందార్థకంలో, ఆశ్చర్యార్థకంలో మనము ఈ ఆహా అనేటువంటి ఒక పదాన్ని, అవ్యయాన్ని వాడతాం. తర్వాత దుఃఖార్థంలో అయ్యో ఎంత పని ఆయరా, అయ్యో. అది సంతాపార్థంలో కట కట అని అంటాం సంతాపార్థంలో. ప్రశ్నార్థకంలో ఎలా, ఎందుకో, ఏమిటి, ఎవరో, ఇట్లాంటివి ఎలా. ప్రశంసార్థంలో మెచ్చుకోవాలని తెలిపేటువంటి సందర్భంలో బలి బాపురే, వాహ్వా. ఇంగ్లీష్లో వావ్ అని అంటాం, తెలుగులో వాహ్వా. తాజ్మహల్ ఎంత అందంగా ఉంది, వాహ్వా. పూలతోట ఎంత అందంగా ఉన్నది, వాహ్వా. చంద్రుడు ఎంత అందంగా కనిపిస్తున్నాడు. ఇట్లాంటివన్నీ మనము ఈ సముచ్చయ అవ్యయాల్లో భాగంగా ఉపయోగించవచ్చు. ప్రశ్న ఎట్లా అడుగుతాడంటే, కటకట అనేటువంటి అవ్యయాలను ఏ సందర్భంలో ప్రయోగిస్తారు? సంతాపార్థంలో ప్రయోగిస్తారు. అయ్యో ఇది దుఃఖార్థములో, ఆహా ఆనందార్థకములో, ఔరా ఆశ్చర్యార్థకములో, ఏలా ప్రశ్నార్థకములో, భలి బాపురే వాహ్వా ఇవి ప్రశంసార్థములో. అంటే అవ్యయాలను ఏ సందర్భాలలో వాడతారు? వ్యాకరణ సూత్రాల ఆధారంగా ఏర్పడేటువంటి అవ్యయాలు లాక్షణిక అవ్యయాలు. అరుపులు, కేకలు, అప్పుడప్పుడు అరుపులు వస్తుంటాయి, నిద్రపోతే కూడా లేపుతానమాట. ప్రతిపదోక్తావ్యయాలు సహజ సిద్ధంగా ఏర్పడేటువంటి అవ్యయాలను ప్రతిపదోక్తావ్యయాలు అని అంటారు. ఇవి అవ్యయాలకు సంబంధించినటువంటి సంపూర్ణమైనటువంటి, మీకు సమగ్రమైనటువంటి సమాచారం. లింగ, వచన, విభక్తి ప్రత్యయములు లేనటువంటి వాటిని ఏమంటారనంటే అవ్యయాలు అని అంటారు. ఓకేనా? రైట్. నెక్స్ట్